ఈరోజు దేవుని వాగ్దానం. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పును. మత్తయి సువార్త 22వ అధ్యాయము 14వ వచనము. దేవుడు నీకు గుర్తు చేస్తున్నాడు. దేవుడు మనల్ని లోకంలో నుండి పిలుచుకున్నాడు. చాలా మందికి పిలుపు ఉంటుంది, కానీ దేవుని కొరకు నిలబడలేరు, దేవుని కొరకు వాడబడలేరు. దేవుడు ఏ మార్గం గుండా వెళ్ళమంటే ఆ మార్గం గుండా వెళ్ళలేరు. కానీ మనం మాత్రము ఏర్పరచుకున్న వారి గుంపులో ఉండేటట్లు మన జీవితాన్ని మనం ఏర్పరచుకోవాలి. దాని కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుడు మన పట్ల ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక మన జీవితంలో నెరవేరాలని మనం ఎదురు చూడాలి. దేవుని వాక్యంలో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, ఆత్మలో ఎదగాలి. దేవుడు మనకు అప్పచెప్పిన ప్రతి పనిని కూడా మనకు నమ్మకముగా మనం చేయగలగాలి. ఆయన సాక్షిగా ఉండాలి. ఆయన సువార్తను అనేక జనాల మధ్యన ప్రకటించేవారుగా ఉండాలి. అప్పుడు దేవుడు మన అందరినీ కూడా మనం అందరం కూడా ఏర్పరచుకునే వారిలో ఉంటామండి. ఆయన పరిచర్యలో దేవుడు మనకి ఏ పని అప్పచెప్పినప్పటికీ నమ్మకంగా మనం చేసేవారుగా ఉండాలి. మనం అందరము కూడా ఆయన ఏర్పరిచిన గుంపులో మనం అందరము ఉండాలని దేవుడు ఈ కొద్ది మాటల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.